హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. బయట ఎప్పుడైనా ఆలూ బోండా తినుంటారు, కానీ ఇంట్లో ఎప్పుడైనా ఆలూ బోండా లేదా వడాపావ్ కానీ ట్రై చేశారా? ఈరోజు మన కిచెన్లో అందరికి ఎంతో ఇష్టమైన సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీగా ఆలూ బోండాని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆలూ బోండాలో పెట్టే స్టఫింగ్, ఆలూ మసాలా ఎన్నో రకాలుగా చేస్తారు. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఆలూ మసాలా ఎలా చేశానో చూపించాను. మీరు మీకు నచ్చిన ఆలూ మసాలా స్టఫింగ్ని పెట్టుకోవచ్చు. ఆలూ బోండా నార్మల్గా కారం పొడితో అయినా తినేయచ్చు, లేదా స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీ చేసి సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. బయట నుండి బజ్జీ ఫ్లేవర్తో లోపల ఆలూ స్టఫింగ్తో భలే రుచిగా ఉంటుంది. సింపుల్ ఆలూ మసాలా కోసం ప్యాన్ని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, కొన్ని ఫ్రోజన్ పచ్చి బఠానీ వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని ముందుగానే 4 మీడియం సైజ్ పొటాటోస్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొట్టు తీసేసి పీసెస్ లా కట్ చేసుకొని సాల్ట్ అండ్ పసుపు వేసి మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను. ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని పోపులో వేసి బాగా మిక్స్ చేసుకొని మ్యాషర్తో మొత్తం మెత్తగా మ్యాష్ చేసేయండి. ఈ ఆలూ మసాలాను 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఫైనల్గా ఆలూ మసాలాకు సరిపడే సాల్ట్ ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆలూ మసాలా రెడీ. ఆలూ మసాలాను ఆలూ బోండాలోకి స్టఫింగ్ లాగే కాకుండా ఈరోజైతే ఈ ఆలూ మసాలాను ఆలూ బోండాలోకి స్టఫింగ్ లాగా చేశాను. విత్ సాంబార్, పప్పు, రసం ఎందులోకైనా సైడ్ డిష్గా ట్రై చేయొచ్చు, లేదా రోటీ చపాతీస్లోకి చాలా బాగుంటుంది. మరి నా స్టైల్లో ఈ సింపుల్ ఆలూ ఫ్రైని మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం రెడీ చేసిన ఆలూ ఫ్రై పూర్తిగా చల్లారాక మీకు నచ్చిన షేప్ అండ్ సైజ్లో రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి. ఆలూని మెత్తగా మ్యాష్ చేసాం కాబట్టి చేతికి ఎక్కడ అంటుకోకుండా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు నెక్స్ట్ ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి, మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. మసాలా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఆలూ బోండా అవుటర్ కోటింగ్ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. 1/2 కిలో వరకు ఉంటుంది. 1.5 టీ స్పూన్ వరకు బియ్యం పిండి, రుచికి సరిపడే సాల్ట్, మనం చేసే ఆలూ బోండా కలర్ఫుల్గా కనిపించడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వామును చేత్తో ఇలా క్రష్ చేసినట్లుగా వేసుకోండి. వేడి నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఇలా ఏ బజ్జీ రెసిపీస్ చేసినా వేడి వేడి నూనె పిండిలో 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే అవుటర్ లేయర్ క్రిస్పీగా వస్తుంది. చిటికెడు వంట సోడా వేసుకొని 2 డ్రాప్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పిండి మరీ చిక్కగా కాకుండా అలా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్పూన్కి కోట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆలూ మసాలాని తీసుకొని ఈ బ్యాటర్లో డిప్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేత్తో అయినా వేసుకోండి, లేదా స్పూన్ ఆర్ ఫోర్క్ అయినా యూస్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఒక్కొక్క ఆలూ మసాలా బాల్ని శనగపిండి బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లోకి స్లోగా వేసుకోండి. ఆలూ బోండాలన్నీ వేసేసాక వెంటనే కలపకుండా ఒక 2-3 మినిట్స్ ఆగి మధ్య మధ్యలో కలుపుతూ 7 to 8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బోండాలన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక ఎక్సెస్ ఆయిల్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆలూ బోండా రెడీ. ప్రాసెస్ మరీ సింపుల్ అని చెప్పను, కానీ 1-2 సార్లు వేస్తే మీరే ఈవినింగ్ స్నాక్గా ఈజీగా ఆలూ బోండా వేసేస్తారు. మీ దగ్గర పావు బన్స్ ఉంటే పావు బన్స్ని ఓపెన్ చేసుకొని కొంచెం కారపొడి, గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీ అప్లై చేసుకొని ఈ ఆలూ బోండా పెడితే వడాపావ్ రెడీ అయిపోద్ది. నేనైతే 2 బ్యాచెస్లో ఆలూ బోండాలన్నీ వేసేసాను. ఆలూ బోండాలన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన నుండి ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చి మీద కాస్త ఉప్పు వేసుకొని గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీతో సర్వ్ చేస్తే ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. మా ఇంట్లో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్గా అప్లోడ్ చేశాను. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో ఆ 2 వీడియోస్ లింక్స్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూసి ట్రై చేయండి. మరి టేస్టీ ఆలూ బోండా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.